ఈ రోజు మనం వైకింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 15లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు ఈ ఎపిసోడ్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో సీర్ యొక్క బాడీని అడవిలోకి తీసుకెళ్లి నిప్పు పెట్టి దహనం చేస్తున్నారు. పోయిన ఎపిసోడ్లో ఆయన చావును ఊహించాడో అదే విధంగా ఆయన అంత్యక్రియలు ముగిసింది. ఈ విషయం అక్కడున్న ప్రజలకు తెలియదు కదా, సో ఆయన గుడిసె ముందు గుంపు చేరుంది. విట్సర్ లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది అని చూస్తే సీర్ పడుకున్న ప్లేస్ లో బ్లడ్ ఉంది. నేరుగా ఐవర్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్రైడీస్ 6 నెలల గర్భంతో ఉన్నా కూడా ఐవర్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంది. విట్సర్ సీర్ గుడిసెలో లేదు. అక్కడ ఆయన పడుకున్న ప్లేస్ లో రక్తాన్ని చూశాను, ఇది ఎవరు చేశారని మనం కనిపెట్టి తీరాలి అని చెప్పాడు. ఐవర్ సీర్ ఏదైనా సాక్రిఫైస్ చేసుంటాడు, నువ్వు దాన్ని పట్టించుకోకలే అని చెప్పి నవ్వుతున్నాడు. మీకిద్దరికి దీని యొక్క సీరియస్నెస్ అర్థం కావడం లేదు. ఇద్దరు తాగున్నారు. ఆయన్ని ఎవరు చంపారని చెప్పి మనం కనిపెట్టి తీరాలి అని చెప్పాడు. ఐవర్, నీకందుకు అధికారం లేదు విట్సర్క్, ఎందుకంటే నువ్వు దేవుడు కాదు, నేను దేవుళ్ళతో మాట్లాడేదేంటో చెప్తాను అని చెప్పగా విట్సర్ కోపంగా, నువ్వు దేవుడు కాదు ఐవర్, నువ్వు ఆయన్ని ఏం చేసుంటావు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఐవర్ కి భయం వేస్తూ ఉంది, ఈ విషయాన్ని ప్రజలకు వీడు చెప్పేస్తాడేమో అని చెప్పి. ఇక్కడ వెసెక్స్ లో ఆల్ఫ్రెడ్ ప్రజలందరినీ పిలిచి ఒక మీటింగ్ వేసున్నాడు. హెరాల్డ్ యొక్క ఆర్మీ 2 రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తుంది, సో మనం ఈ రోజే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి వాళ్ళని అటాక్ చేద్దాం అని కిందున్న బియాన్ ని చూసి, ఒకవేళ యుద్ధంలో మనం గెలిస్తే మీకు ఇవ్వాల్సిన ఆ భూమిని, అదే మా తాత ఇచ్చిన మాటని నేను కాపాడుకుంటాను అని చెప్పాడు. బియాన్, హబ్బా నీ దగ్గర అంత ధైర్యము, నీ గుండెల్లో అంత బలము ఉందా అని ఇలా అడగ్గా ఆల్ఫ్రెడ్, ఉంది బియాన్, నేను ఈ రోజే ప్రజల ముందు ప్రామిస్ చేస్తున్నా, మనం కనుక యుద్ధంలో గెలిచాము అంటే ఆ ల్యాండ్ ని మీకే ఇస్తాను, సో ఇప్పుడు వెళ్ళి యుద్ధానికైన పనిని ప్రారంభించండి అని చెప్పాడు. తర్వాత ఊబే ప్యారిస్ లో వాడు చూసిన ఒక విషయాన్ని ఇక్కడ తయారు చేయించి, మనం యుద్ధంలో గెలవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది, ఆ తాడును కట్ చెయ్యి అని చెప్పి ఎలా యూజ్ అవుతుందో చూపించి సడన్ గా వాడి దగ్గర ఉన్న కత్తిని తీసి ఆల్ఫ్రెడ్ పై అటాక్ చేయగా వెనుకున్న వీరులు వస్తున్నారు. ఆల్ఫ్రెడ్, అక్కడే ఆగండి, ఇది ట్రైనింగ్ అని చెప్పి ఊబేతో ఫైట్ చేసి వాడి కత్తినే తీసి లాగి కింద పడేశాడు. సో ఆల్ఫ్రెడ్ కూడా యుద్ధానికి తయారైనట్టే. క్యాటిగట్ లో ఐవర్ ఒక మీటింగ్ వేసి ప్రజలతో, మన సీర్ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు, మనకి చాలా పెద్ద లాసే, సీర్ లేని క్యాటిగట్ ని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అబ్బా ఏం యాక్టింగ్ ఇస్తున్నావురా కమలాసన్, కమలాసన్ ఇదే ఓడిపోతాడు. సీర్ కి మన గురించి అన్ని విషయాలు తెలుసు, ఆల్రెడీ జరిగింది, జరగబోయేదంతా ఆయనకి తెలుసు. ఆయన వెళ్ళిపోయాడని చెప్పి మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ దేవుళ్ళ మధ్యలో ఉన్నారు. ఈ దేవుడు ఐవర్ మిమ్మల్ని కాపాడడానికే ఉన్నా. ఇంకా కొద్ది రోజుల్లో నా భార్య మీకు ఇంకొక చిన్న దేవుణ్ణి కూడా ఇవ్వబోతోంది. ఎవరు మిమ్మల్ని అటాక్ చేసినా ఈ క్యాటిగట్ ని నేనే కాపాడుతా అని చెప్పి ఫీలింగ్ గా మాట్లాడేసరికి ప్రజల గుండెలు కరిగి ఐవర్, హెయిల్ ఐవర్ అని చెప్పి వాడికి సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని చూస్తున్న విట్సర్ కి భయంగా ఉంది, ఇంకా వీడు ఏమేం చేయడానికి కాసుకున్నాడో రా బాబు అన్నట్టు. ఇక్కడ బిషప్ హెడ్మండ్ కి ఏదో పీడకలు వచ్చినట్టు పైకి లేసాడు. ఒక పక్క కింగ్ ఆల్ఫ్రెడ్ యుద్ధానికి రెడీ అవుతూ ఉన్నాడు, ఇంకొక పక్క ఊబే అండ్ తోర్వి కూడా యుద్ధానికి రెడీ అవుతున్నారు. తోర్వి, నీ యొక్క ఆర్మ్ని వేసుకో, మనం ఒక ఈవిల్ వార్కి వెళ్తున్నామో అని చెప్పింది. ఊబే, నా మెడలో ఈ క్రాస్ ఉన్నంత వరకు మన దేవుడు నాకెలా హెల్ప్ చేస్తాడు అని ఇలా చెప్పగా తోర్వి, నా నమ్మకం కోసమైనా వేసుకో అని చెప్పి చేతిలో పెట్టింది. లాగరదా హెడ్మండ్ తో, అసలు నీకేమైంది హెడ్మండ్, ఎందుకు అలా మాట్లాడావు నేను అని అడిగింది. హెడ్మండ్, ఈ రోజు నాకు ఇంకొక విషయం వచ్చింది లాగరదా, నేను నరకంలో ఉండి అక్కడ అన్ని చిత్రవదల్ని అనుభవించినట్లు ఆ ప్లేస్ లో నువ్వు నాకు కనిపించలా. లాగరదా, అది ఒక్క కలే అయి ఉంటుంది. హెడ్మండ్, లేదు అది ఖచ్చితంగా కల కాదు, దేవుడు నా చెవిలో వచ్చి చెప్తున్నట్లు నాకు వినిపించింది, నువ్వు పాపం చేయడం మాపకపోతే నేను ఇకపై నీకు కనిపించను వినిపించను అనేట్లు, సో మనం ఇద్దరం ఇకపై లవ్ చేసుకోవద్దు అనేలా చెప్పాడు. లాగరదా ఒక విధమైన బాధతో, నీకు ఒక విషయం తెలుసా హెడ్మండ్, నువ్వు నాకన్నా నీ యొక్క జీసస్ ని, నీ సోల్ నే ఎక్కువగా లవ్ చేసావు, నన్ను చేయలేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఊబే ఆల్ఫ్రెడ్ ని సీక్రెట్ గా మీట్ అయ్యాడు. ఆల్ఫ్రెడ్, మన ప్లాన్ వర్క్ అవుతుందంటావా అని అడగ్గా ఊబే, నువ్వు ఒక కింగ్, ధైర్యంగా నీ నిర్ణయాలు తీసుకోవాలా, ఇలా డౌట్ పడుతూ ఉన్నావంటే నీ తలపై కిరీటం ఉండడానికి అసలు అర్థమే ఉండదు, సో
మన ప్లాన్ ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ తనిగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు, అదేంటని చెప్పి మనకి తెలియలే. తర్వాత జూడిత్ తన ఇద్దరి కొడుకులతో యుద్ధంలో ఫైట్ చేయడానికన్నా ముఖ్యమైన పని ఒకరినొకరు కాపాడుకోవడమే అని చెప్పి మర్చిపోకండి అని చెప్పి యుద్ధ భూమికి పంపింది. బయట బియాన్ ప్రజల్లో ఉన్న మ్యాగ్నస్ ని చూస్తున్నాడు. వాడు వీడిని చూస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ప్లాన్ నడుస్తున్నట్టుంది. ఆల్ఫ్రెడ్ బయటకు వచ్చి గుర్రం ఎక్కి చర్చ్మెన్ కున్హెడ్ ని చూసి, లార్డ్ కున్హెడ్, మీరు ఈరోజు మాతో రావాల్సిన అవసరం లేదు. నాకు ద్రోహం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. జైల్లో ఉన్న కున్హెడ్ ని జూడిత్ వెళ్లి మీట్ అయ్యి, మీరు మాకు ద్రోహం చేశారని మాకు బాగా తెలుసు లార్డ్ కున్హెడ్, కానీ మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న పేరుని మీరు చెప్పేంత వరకు మిమ్మల్ని మేము టార్చర్ చేస్తాము అని చెప్పింది. కట్ చేస్తే ఊబే కింగ్ హెరాల్డ్ ప్లేస్ కి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని వెల్కమ్ చేశారు. హెరాల్డ్ ఒలివ్సన్ ని, ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాడు ఊబేకి. ఊబే, నేను మిమ్మల్ని ఆల్రెడీ చూశాను, యోర్క్ టౌన్ లో మనమంతా కలిసి వాళ్ళని అటాక్ చేశాం కదా అప్పుడు అని చెప్పాడు. తర్వాత హెరాల్డ్, నువ్వెందుకు క్రిస్టియన్స్ తో కలిసి యుద్ధం చేస్తున్నావు, నాతో పాటు వచ్చి జాయిన్ అయిపో, లేకదా ఊబేని కూడా రమ్మని చెప్పు అని చెప్పగా, ఊబే, మేము మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఐవర్ కి పార్సల్ చేసేస్తారు. మేము అక్కడి నుండి తప్పించుకొచ్చాక మాకు షెల్టర్ ఇచ్చింది ఆల్ఫ్రెడే. ఇప్పుడు మాకు తనిగా ఒక ల్యాండ్ ని కూడా ఇస్తానని చెప్తున్నాడు. ఒలివ్సన్, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపడకు ఊబే, మేము ఇక్కడ అటాక్ చేసిన వెంటనే క్యాటిగట్ కి వెళ్ళి ఐవర్ ని కూడా అటాక్ చేయబోతున్నాం. సో నువ్వు అందుకంతా భయపడకు. మీరు అనుకుంటున్నట్టు వెసెక్స్ ని అంత ఈజీగా ఓడించలేరు. అందుకే మీతో పీస్ ఆఫర్ చేయడానికి వచ్చా. మీకు ఎంత గోల్డ్ కావాలని చెప్పి డిసైడ్ చేసి పెట్టుకోండి. రేపు వచ్చి మనం ఒక మీటింగ్ ని వేసుకుందాము అని చెప్పాడు. ఇక్కడ జూడిత్ ఆ కున్హెడ్ ని ఇంకా టార్చర్ చేస్తూనే ఉంది. వాడు ఒక్కొక్క పేరుగా చెప్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాగ్నస్ హెరాల్డ్ క్యాంప్ కి వచ్చి, నేను రాగ్నర్ యొక్క కొడుకుని, ఆ కింగ్ ఆల్ఫ్రెడ్ ని నేను చంపాలి. సో నేను మీతో వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పాడు. హెరాల్డ్, నీ బ్రదర్స్ అందరూ ఆల్ఫ్రెడ్ తో ఉన్నారు, నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. అందుకు మ్యాగ్నస్, నేను నా లైఫ్ ఫుల్ గా దాక్కుని బ్రతికా. అందుకు కారణం ఆ వెసెక్స్ లో ఉన్న ఆల్ఫ్రెడ్ వాళ్ళ యొక్క నాన్న. నేను ఒక వైకింగ్ ని కాబట్టి వైకింగ్ కి మాత్రమే సపోర్ట్ చేసి యుద్ధం చేస్తా అని చెప్పాడు. ఏంటి అప్పుడే యుద్ధం అంటున్నావు? వాళ్ళు ఏదో నెగోషియేషన్ చేద్దామని చెప్పి ఈ రోజు రమ్మని చెప్పారు, అప్పుడే యుద్ధం అంటున్నావేంటి? వాళ్ళు ఏమన్నా ఆర్మీని తీసుకొస్తున్నారా అని అడిగాడు. మ్యాగ్నస్, అవును, వాళ్ళ ఆర్మీ ఆల్రెడీ వచ్చేసింది, నువ్వేంటి నెగోషియేషన్ అంటున్నావు అని అడిగాడు. వెంటనే హెరాల్డ్ బయటికి వెళ్ళి, మనం మోసపోయాము, ఆ ఊబే ఈ రోజు మనకు మీటింగ్ అని చెప్పి ఆర్మీని తీసుకొచ్చేసాడు. మన సగం ఆర్మీ బోట్ దగ్గరే ఉంది. సో వాళ్ళు దీని మధ్యలో ఒక యుద్ధ భూమిని సెట్ చేసుకొని మన కోసం కాసుకుంటారు. ఆ రాగ్నర్ యొక్క కొడుకు దగ్గర నేను మోసపోయినందుకు నన్ను మీరిద్దరూ క్షమించాలి అని చెప్పి అందరూ యుద్ధ భూమికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఊబే అండ్ ఆల్ఫ్రెడ్ యొక్క ప్లాన్ ఇదే. వీళ్ళ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒలివ్సన్, వీళ్ళెందుకు ఈ బ్యాటిల్ గ్రౌండ్ ని ఎంచుకున్నారు? అక్కడక్కడ అగ్గి కూడా ఉంది ఎందుకు అని అడిగాడు. చూస్తే ఊబే తయారు చేసిన అగ్నిగుండం వాళ్ళ చుట్టూ పడి వాళ్ళని వెనక్కి వెళ్లకుండా లాక్ చేసేసింది. హెరాల్డ్, ఓడిన్ మన దేవుడు అని చెప్పి అరిచి వాళ్ళ ఆర్మీకి స్ఫూర్తినిస్తున్నాడు. ఇటువైపు హెడ్మండ్ కూడా వాళ్ళ జీసస్ ని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఆల్ఫ్రెడ్ మన జీసస్ కోసము, మన దేశం కోసము అని వాడి ఆర్మీని ముందుకు తీసుకెళ్లగా ఊబే తయారు చేసిన అగ్ని పెట్రోల్ బాంబ్స్ అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. యుద్ధం మొదలైన కొద్దిసేపటికే ఒలివ్సన్ కి బాణం తగిలి అక్కడే పడి చేస్తున్నాడు. దాన్ని వాళ్ళ యొక్క భార్య గున్హిల్డ్ చూస్తూ ఉంది. బియాన్ ఒక పక్క బాగా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎడ్మండ్ గుర్రం పై నుండి ఫైట్ చేస్తున్న ఒక పాయింట్ లో వాడిని గుర్రం నుండి ఒకడు కింద తోసేశాడు. లేకదా వాడిని ఒక పక్క చూస్తూనే ఫైట్ చేస్తూ ఉంది. వాడికి ఏమైనా అయిపోతుందా అన్న భయంతోనే. ఇక్కడ మ్యాగ్నస్ కాడు ఫస్ట్ టైం ఫైట్ చేస్తున్నా చాలా బాగా వెసెక్స్ వీరులను చంపి వాడి కసిని తీర్చుకుంటున్నాడు. ఆల్ఫ్రెడ్ కూడా ఊబే ఇచ్చిన ట్రైనింగ్ వల్ల బాగా ఫైట్ చేసిన ఒక పాయింట్ లో వాడిని ఒకడు చంపబోగా యాథెల్రెడ్ వచ్చి వాడిని పొడిచి వాళ్ళ తమ్ముడిని కాపాడి కింగ్ బ్రతకాలి అని చెప్పాడు. హెరాల్డ్ ఒక పక్క వెసెక్స్ వీరులను బాగానే చంపుతూ ఉన్నా వాడికి లాగర్దాని చంపాలని కోరిక, కానీ ఆమె దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నాడు. లాగర్దా చాలా బాగా ఫైట్ చేస్తుంది కదా అని మన ఎడ్మండ్ చూస్తూ ఉన్న
ఉన్నప్పుడు వాడి గుండెల్లో 2-3 బాణాలు వచ్చి గుచ్చుకుంది. లాగర్దా అని చెప్పి నొప్పితో అరవగా ఆమె తిరిగి చూసి ఆ గ్యాప్ లో ఒకడు ఆమె కాళ్ళపైనే నరుకుతున్నాడు. ఆమె కింద పడింది. ఇక్కడ హెడ్మండ్ ని గున్ హిల్డ్ వెనుక నుండి గుండెలోనే పొడిచింది. లాగర్దా దూరం నుండి ఆమె యొక్క ప్రేమికుడు ప్రాణం కొంచెం కొంచెంగా పోవడం చూసి బాధపడి అక్కడే పడిపోయింది. కట్ చేస్తే ఆల్ఫ్రెడ్ మొహమంతా రక్తంతో మన బిషప్ హెడ్మండ్ బాగా ఫైట్ చేసి మన ఆర్మీకి ఒక స్ఫూర్తినిచ్చాడు. ఆయన కత్తిని ఆయన కన్నా ఎవరు అంత బాగా ఉపయోగించలేరు. సో అందువల్ల ఆయన కత్తిని ఆయనతో పాటే పెట్టి పోడ్చమని చెప్పాను. కట్ చేస్తే యుద్ధం ఇంకా ముగింపుకు రాలేదు. ఆ అమ్మాయి బియాన్తో బాగా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు వాడి కళ్ళపైయే లైట్ గా నరికేసింది. దాన్ని హ్యాండిల్ చేసేసి ఆమెను కొట్టి కింద పడేసి గొంతుపై గొడ్డలు పెట్టిన సమయంలో హెరాల్డ్ అందరూ వెనక్కి తగ్గి మీ ప్రాణాలని కాపాడుకోండి, పారిపోండి అని చెప్పగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. సో వెసెక్స్ ఆర్మీ వైకింగ్స్ ని ఎదిరించి గెలిచేసింది. ఆల్ఫ్రెడ్ ఈ యుద్ధంలో మనం గెలవడానికి ముఖ్యమైన కారణం మన వైకింగ్స్ ఫ్రెండ్స్, నా బ్రదర్ యాథెల్రెడ్. వీళ్ళకి ఎప్పటికీ విశ్వాసాన్ని చూపించాలి ఆమెన్ అని చెప్పి వాడి స్పీచ్ ని ముగించాడు. యుద్ధం అయిపోయింది. హూబే ఒక్కొక్క అమ్మాయి మొహాన్ని తిప్పి చూపించి బియాన్ ఈమె లాగర్దానా చూడు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. లేదు, ఇది మా అమ్మ కాదు, ఆమె మెడలో ఎప్పుడు తోడు సుత్తుంటుంది అని చెప్పాడు. సో లాగర్దా వీళ్ళకి కనిపించడంలా. ఒకవేళ హెరాల్డ్ గాడు యాస్ట్రిడ్ ని కిడ్నాప్ చేసినట్టు లాగర్దాన్ని తీసుకెళ్లిపోయి ఉంటాడో తెలియలే. తర్వాత వెసెక్స్ లో యుద్ధం గెలిచినందుకు అందరూ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. కానీ జూడిత్ మొహంలో సంతోషమే లే, ఎందుకని చెప్పి తెలియలే. క్యాటిగట్ లో హైవర్ కి నడి వీధిలో ఒక విగ్రహాన్ని పెట్టి హైవర్ హెయిల్ హైవర్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు. లోపల వాడి వైఫ్ తో బోల్డల్ ఎలా ఉంది అని చెప్పి ఫ్రైడీస్ అడిగాడు. ఫ్రైడీస్ చాలా హెల్తీగా బయటికి రావడానికి వెయిట్ చేస్తోంది అని చెప్పింది. నా జీవితంలో మా అమ్మ కన్నా నువ్వే నన్ను ఎక్కువగా లవ్ చేసింది. నేను కుంటోడిగా ఉన్నానని చెప్పి చిన్నప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. దానివల్ల చిన్నప్పటి నుండి కోపం అని చెప్పి నా జీవితం అంతా కోపంగానే ఉన్నింది నువ్వు వచ్చేంత వరకు. ఐ లవ్ యూ ఫ్రైడీస్ అని చెప్పి పక్కన పనుకొని, నేను ఒక దేవుణ్ణి, నేను ఇంకా ఎక్కువ ఏదైనా సాధించాలి, ఈ గ్లోరీ నాకు సరిపోలేదు అని చెప్పాడు. ఇక్కడ వెసెక్స్ లో జూడిత్ నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆల్ఫ్రెడ్ అని చెప్పింది. అందుకే ఆల్ఫ్రెడ్ నేను చాలా టయర్డ్ గా ఉన్నానమ్మా, యుద్ధంలో చాలా మంది చంపాను అని చెప్పి మత్తులో వాగుతున్నాడు. జూడిత్ నేను అందరి పేర్లని తీసుకున్నా, నీకు వ్యతిరేకంగా పనిచేసిన అందరి పేరు. ఆల్ఫ్రెడ్ అయితే అందరినీ పబ్లిక్ గా ఉరి తీసేద్దాంలే. జూడిత్ ఏడుస్తూ వాళ్ళకి లీడర్ మీ అన్న యాథెల్రెడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆల్ఫ్రెడ్ కి అసలు ఏం అర్థం కాలే. తాగిన మత్తంతా దిగిపోయింది. ఎదురుగా యాథెల్రెడ్ నిల్చున్నాడు. అలాగే కట్ చేసి ఇక్కడ ఓడిపోయి వెళ్తున్న హెరాల్డ్ ఆర్మీని చూస్తే తలపై చేతులు పెట్టుకుని దీని తర్వాత ఏం చేయబోతున్నాం రా బాబు అనేలా హెరాల్డ్ కూర్చున్నాడు. అప్పుడు మ్యాగ్నస్ నాకు ఇలా చాలా రోజులు అనిపించింది, మరుసటి రోజు తిండికి మనం ఏం చేయబోతున్నాం రా బాబు అనేలా తలపై చేతులు పెట్టి కూర్చున్న రోజులు ఎక్కువ ఉన్నాయి. మన దేవుళ్ళు అందుకు ఒక మార్గం ఖచ్చితంగా చూపిస్తారు. ఈ జీసస్ ఉన్నాడే వాడు దేవుడే కాదు, నిజంగా అసలు వాడు లేనే లేదు. కానీ మన దేవుడు మనతో పాటే ఉంటున్నాడు. సో మనం ఈ రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఆ జీసస్ పేరుని ఈ దేశం మరిచిపోయేటట్టు పరిపాలించాలి అని చెప్పాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చుంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.